చాట్ ఈరోజు నేను స్ట్రీమ్ చేస్తుండే కానీ బట్ ఐ థాట్ అంత టైం వేస్ట్ చేసుడు ఈ చిల్లర రోడ్ మీద ఎందుకు మనకి, ఎందుకంటే రోస్ట్ చేయడం అని నా పాయింట్ ఆఫ్ వ్యూ కాదు ఈరోజు. అది నేను చెప్పేది ఏంటంటే, ఇట్లాంటి చిల్లర రోడ్ని ఫేమస్ చేసుడే మన తప్పు ఫస్ట్ ఆఫ్ ఆల్. సెకండ్, వీళ్ళకి యూట్యూబ్ ఎందుకు అది చేయదో ఒక రెస్ట్రిక్షన్ ఇట్లాంటి పిచ్చి కుక్కల మీద అనేది నాకు తెలియదు. థర్డ్, ఇట్లాంటి ఒక మ్యానిపులేటర్, ఇట్లాంటి ఒక డబుల్ సైడెడ్ మనిషిని ఎట్లా నమ్ముతుర్రో ఇంతమంది జనాలు నాకు ఈ రోజు కూడా అర్థమైతే. అంత చూత్యపుకులం అయిపోయినామా మనం? అంతా కూడా మనకు దిమాక్ లేదు అవ్వడు ఏం చూపెడుతుండు ఏంది. 3 months బ్యాక్ కూడా వీని మీద స్ట్రీమ్ చేసిన, రోస్ట్ చేసిన, అప్పుడు కూడా నా వీడియో ఉంటుంది రోస్టింగ్ చిల్లర్ యూట్యూబర్స్ అని చెప్పేసి. అప్పుడు కూడా చేసిన. ఇంకా ఒకటే చెప్పిన, ఈ చిల్లరోలు ఉత్తిగానే మిమ్మల్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు. ఎందుకంటే వీళ్ళు అమ్మాయిలు చూపెడితే చాలు వీడియోస్లలో మీరు కుక్క లెక్క అనుకుంటా వెళ్ళిపోతారు ఆ వీడియోలోకి చూసుకొని. ఏం ఆ ట్రావెల్ చేస్తాడు, ఆ ట్రావెల్ చేయరాడు చిల్లరోడు. ఆనంత చిల్లరోడిని నా లైఫ్లోనే నేను ఎప్పుడు చూడలే. మళ్ళీ ఆడ ఒక కమ్యూనిటీలో అది అంట ఇది అంట, వానికి బ్రాండ్స్ అంట, కొంచెమైనా సిగ్గుశరం ఉండాలి. ఒకటే చెప్తాను నేనైతే బ్రాండ్స్కి. ఆడు ఏదో అంటుండు కదా అది ఇది అని చెప్పేసి 2026 నాది. ఆడు ఇది జస్ట్ ఒక టాపిక్ ఏంది, ఆడు గాడ్స్ మీద మాట్లాడుతుండు, మన దేవుళ్ళ మీద మాట్లాడుతున్నాను కాదు. ఆయనకి కామన్ సెన్స్ అనేదే లేదు ఎట్లా మాట్లాడాలో. ఫస్ట్ ఆఫ్ ఆల్ అర్థమవుతుందా? మీరు ఇది ఒక్కటి అర్థం చేసుకున్నాను, కామన్ సెన్స్ అనేది లేదు. వాడు ఫారెన్ కంట్రీ పోతాడు, ఇండియన్ రీప్రజెంట్ చేస్తాడు, చిల్లరోళ్ళు లెక్క ఎట్లా పడితే అట్లా వాళ్ళతో మాట్లాడతారు, వాళ్ళ ఉన్నోళ్ళతో మాట్లాడతారు. వానికి ఒక్క కామన్ సెన్స్ కూడా లేదు. అర్థమైందా? సో ఇది ఒక్కటి మీరు ఆలోచించారు. అట్లాంటి మనము, అట్లాంటి వాడు ఒక్కడే కాదు, చాలా మంది మనం సపోర్ట్ చేస్తున్నాం, జస్ట్ మనం యాక్సెప్ట్ చేయం అంతే. ఓకేనా? బేసిక్ కామన్ సెన్స్ నేను చెప్తున్నా కదా, వానికి బేసిక్ కామన్ సెన్స్ కూడా లేదు ఎట్లా మాట్లాడాలో. అట్లాంటి యూట్యూబ్ అనే ఒక ప్లాట్ఫామ్ దొరికింది, దాన్ని వాడుకొని ఒక్క వీడియో పిక్ చేయండి. 100 బ్లాగ్స్ ఉంటే 100 బ్లాగ్స్ పిక్ చేయండి, ర్యాండమ్గా క్లిక్ చేయండి. దాంట్లో అమ్మాయి లేకపోతే నా పేరు రోహిత్ కాదు. ప్రతి ఒక్క వ్లాగ్లా వాడు చూపెట్టేదే అది. అర్థమైందా? ఎందుకురా మీరు అసలుకి ఎప్పుడు అమ్మాయిలనే చూడలేదా లైఫ్లో? నాకు ఒక్క మాట చెప్పండి. కుక్కలు లెక్క వన్ బ్లాగ్ చూస్తారు, వాడు ఏదో చూపెడుతుండు, కంట్రీ వాడు ఒక జ్ఞానం ఇయ్యాడు, ఏం ఇయ్యాడు, ఏడికెళ్ళి ఏడా ట్రావెల్ చేస్తుంది, ఏంది ఈడ పోతే మీరు ఇవంతా అవాయిడ్ చేయండి అని చెప్పేసి. చాలా క్రియేటర్స్ ఉన్నారు అట్లా చేస్తారు, మోటో వ్లాగర్స్ ఉన్నారు, చాలా వ్లాగర్స్ ఉన్నారు మంచిగా చేస్తారు కంటెంట్. కానీ మీరు వాళ్ళని సపోర్ట్ చేయరు. మీరు ఎవరిని సపోర్ట్ చేస్తారు? ఎవడైతే అమ్మాయిలను చూపెడతారు, ఎవడైతే కామం ప్రమోట్ చేస్తారు, ఎవడైతే మీకు మాస్ అనిపించాలి. ఇది రియాలిటీ, ఇది రియాలిటీ మనది, ఇంకేం లేదు. నేను చెప్తున్నా కదా, నీది వాళ్ళది కాదు, ఇది మనది. దీన్ని మన చేతిలో ఉంది, మనం మార్చుకుంటామా సపోర్ట్ చేస్తామా అని చెప్పేసి. ఈరోజు వాడు దేవుడి గురించి మాట్లాడుతున్నాడు కాబట్టి అందరు లేచి వచ్చి ఆ దేవుడి గురించి అనేసిరుగా అని చెప్పేసి. కానీ ఎన్ని రోజులు వాడు ఏం కంటెంట్ చేస్తుండో మీకు ఏం తెలియదా? ఇది ఒక పెద్ద మెసేజ్ మన సెల్ఫ్ రియలైజేషన్ కోసం, గుర్తుపెట్టుకోండి. ఇదేం ఉత్తిగా కాదు. వాడు మన దేవుడు, ఆడు పెద్ద చిల్లరోడు, వాడు ఇట్లనే మాట్లాడతాడు. వానికి కామన్ సెన్స్ లేదు, కానీ మనకుండే కదా కామన్ సెన్స్. వానికి వెళ్ళి మీరు చూస్తుర్రు, అని సపోర్ట్ చేసి అంత మీది కూర్చోబెట్టిర్రు, ఆయనకి అంత పవర్ ఇచ్చిర్రు, మన దగ్గర పైసా ఉంది, అంత ఉంది. ఏదో ఒక ఆయనకి ఎంత ఈ కాంట్రవర్సీ కొన్ని రోజులు అవుతుంది, ఎస్కేప్ అయిపోతాడు, మళ్ళీ అదే ప్రమోట్ చేస్తారు, మీరు మళ్ళీ ఫాలో చేయడం స్టార్ట్ చేస్తారు. అట్లా నడవదు, గుర్తుపెట్టుకుంది. అట్లా ఎప్పుడు నడవదు. మీరు ఒక రైట్ మనిషిని సపోర్ట్ చేయండి, నేను చెప్తున్నా కదా, మీరు ఖుషి అవుతారు. ఎవరైతే మిమ్మల్ని ఇన్స్పైర్ చేస్తుండో, ఎవరైతే మిమ్మల్ని ట్రూలీ ఒక మంచి వ్యక్తి, అంటే మంచి మనిషి ఎట్లా అవ్వాలో అని చెప్పేసి ప్రమోట్ చేస్తుండో, దానికోసం మీరు ఒకరిని సపోర్ట్ చేయండి. ఎప్పుడు ఇట్లాంటి చిల్లరోని సపోర్ట్ చేయకండి. నేను కూడా కంటెంట్ రోస్టింగ్ చేస్తుండే, దాంట్లో బూతులు మాట్లాడితే ఏం మజా వస్తుందా? రాదు. అది ఎంత ఎగ్జాషన్ తెలుసా? ఈడికెళ్ళి కప్పిపోతుంది అది. ఒకరిని చూసి ఒకరిని తిట్టుకో, అట్లాంటి వాని పనే అది. వానికైతే రోజు రోటీ అది అయిపోయింది ఇప్పుడు. చాట్ గుర్తుపెట్టుకోండి, అందరికి చెప్తున్నా ఈ మెసేజ్. ఇది మన తప్పు, ఇది కలిసి మన తప్పు. మనం వాడిని అంత మీది కూర్చోబెట్టినాం, వానికి అర్హత ఇచ్చినామా మాట్లాడేది. అర్థమైందా? దేవుళ్ళ గురించి ఎవ్వరి గురించి వాడు ఏమనుకుంటారో తెలుసా? నేను ఏదైనా చేసి ఎస్కేప్ అయిపోతా అని చెప్పేసి, ఆయన దగ్గర ఆ పైసలు ఉన్నాయి, అది ఉన్నాయని చెప్పేసి. ఎందుకంటే వాడిని ఇప్పుడు ఆడికెళ్ళి లాగలేం కదా. సో నేను సింపుల్గా చెప్తున్నా, దిస్ ఇస్ ఆర్ రెస్పాన్సిబిలిటీ. అండ్ క్యాన్సిల్ చేస్తారో ఏం చేస్తారో నాకు తెలియదు, కానీ స్టాప్ ప్రమోటింగ్ ఇట్లాంటి వాళ్ళని, స్టాప్ ఎంకరేజింగ్.
అండ్ టేక్ అ స్టాండ్. మంచోళ్ళని ప్రమోట్ చేయరు. మనకి మంచోళ్ళకి మీరు హెల్ప్ చేయండి. అర్థమైందా? గ్రో అవ్వడంలో ఇట్లాంటి చిల్లరోళ్ళకి అస్సలు హెల్ప్ చేయకండి. ఇట్లాంటి చిల్లరోళ్ళని హెల్ప్ చేస్తే ఇట్లనే అవుతుంది. మీరు చిల్లర ఉంటారు, మనం చిల్లర ఉంటాం, మన పేరు చిల్లర ఉంటుంది, ఇంకా ఏం కాదు. దాని తర్వాత ఏ బ్రాండ్ రాదు మన దగ్గర, ఎట్లాంటి ఏం హెల్ప్ ఉండదు. మనం అట్లనే వెనకలనే ఉండిపోతాం కంటెంట్ క్రియేషన్లా, లేకపోతే ఏ ప్లాట్ఫామ్లో అయినా. ఎందుకంటే ఈ చిల్లరోళ్ళు ముందుకు పోతారు. ఈ చిల్లరోళ్ళు చిల్లర కంటెంట్ చేస్తారు కాబట్టి చిల్లరోళ్ళు మూదికి పోతారు. గుర్తు పెట్టుకోండి. ఇట్లాంటి ఒక్క చిల్లరోడు కాదు, 100 చిల్లరోళ్ళు చూపెడతా, లక్షల చిల్లరోళ్ళు చూపెడతా. వాళ్ళకి లక్షల మీదకి వెళ్ళి ఫాలోవర్స్ ఉన్నారు, కానీ జ్ఞానం ఏం తెలియదు వాళ్ళకి. ఎప్పుడో ఒక రోజు వాళ్ళు కూడా ఇట్లాంటి చిల్లర రాలని పాడ్కాస్ట్లో చూసినా అందరు పడితే ఏడికంటే ఆడికి పిలుస్తారు. దిమాక్ లేకుండా ఫేమస్ చేసి పెట్టిర్రు. ఒక్క తీన్మార్ పాట పెడితే మనం అయిపోతారు పాగలు. ఇంకా అసలు అట్లా కాదు. దానికంటే మీద కూడా ఉన్నాయి, దానికంటే మీద చాలా ఉన్నాయి. ఐ రెస్పెక్ట్. నేను కూడా తెలుగు మాట్లాడతా, నాకు కూడా తీన్మార్ పాటలు అన్నీ ఇష్టం, నేను కూడా అన్నీ చేస్తా. కానీ బ్లైండ్గా ఒక్కోళ్ళని ఫాలో అవ్వకండి తెలియకుండా. అర్థమైందా? గుర్తుపెట్టుకోండి. సో గైజ్, ఇదే నా మెసేజ్, ఇదే నా ఫ్రస్ట్రేషన్. అండ్ రోస్ట్ అని ఏముంది గైజ్, రోస్ట్ చేయడంలో 10 మాటలు తిడితే వ్యూస్ వస్తే అది వద్దు. నాకు మీకు ఏదైనా చెప్పాలంటే ఇది ఒక ఇంపార్టెంట్ మెసేజ్. చూసి దీంట్లో ఒక్క మేముండదు, ఏముండదు. నాకు అట్లాంటి నచ్చదు. రా అండ్ ఫైనల్ వీడియో గుర్తుపెట్టుకోండి. అండ్ నెవర్ స్పీకింగ్ అగైన్ ఆ చిల్లరోన్ గురించి. అని పేరు కూడా ఎత్తలే, అంత చిల్లరోడు వాడు. అర్థమైందా? సో జస్ట్ గో అన్ఫాలో. ఏం చేసినా ఎవరినైనా సరే కానీ సపోర్ట్ ద రైట్ పర్సన్, అంతే. నేనేం చెప్పాను ఇంకా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ద వీడియో గైజ్. అండ్ ఇఫ్ యూ లైక్, సబ్స్క్రైబ్ చేసేయండి ఛానల్ని. అండ్ ఇట్లాంటి కంటెంట్ మీకు నచ్చితే రా అండ్ ఏం లేకుండా జస్ట్ డ్రాప్ అ కమెంట్, లేకపోతే లైక్ కొట్టేయండి వీడియోని. అండ్ అందరితో షేర్ చేయండి. అందరికీ తెలవాలి, మీ దగ్గరనే ఉంచుకోకండి. అర్థమైందా? థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ అ గుడ్ డే.